ఆదికాలంలో ఏమీ లేదు. కేవలం చీకటి, నిశ్శబ్దం మాత్రమే ఆవరించాయి. కాని ఆ చీకటిలోనే సృష్టికి మూలము దాగి ఉంది. ఒక చెమటలాగా అది వేచి ఉంది. మేల్కొనే సమయాన్ని ఆ అనంత చీకటిలో నుండి ఒక తేజస్సు జ్వలించింది. ఆ తేజస్సులో నుండి త్రిమూర్తులు పుట్టుకొచ్చారు. బ్రహ్మన్ సృష్టికర్త, విష్ణు పరిరక్షకుడు మరియు మహేశ్వరుడు వినాశకుడు. సృష్టి సున్నితమైన సమతుల్యతకు వారే ఆధారం. మహేశ్వరుడు తన తాండవ నృత్యాన్ని ఆరంభించారు. ఆ నృత్యం అంతులేని శక్తిని విడుదల చేసింది. ప్రతి అడుగు ప్రకృతి శక్తులను సృష్టించింది. తారలు, గ్రహాలు, జీవం అన్నీ ఆ నాట్యంలో పుట్టుకొచ్చాయి. గంగ జననం. శివుడి జటాలో నుండి పవిత్ర గంగా ప్రవహించింది. ఆ గంగా భూమిని చేరుతూ పావనతను ప్రసాదించింది. ఆ ప్రవాహం ధర్మానికి సంకేతంగా మారింది. కైలాస పర్వతం. శివుడు తన నివాసాన్ని ఎంచుకున్నారు కైలాసం. అక్కడి ఆధ్యాత్మిక శాంతిని కోరుతూ ఆయన ధ్యానమునకు ఆసరాగా ఆ పర్వతం నిలిచింది. తన మూడవ నేత్రాన్ని తెరిచి శివుడు ప్రపంచానికి ఆశీర్వాదమిచ్చారు. జీవన చక్రం సజీవంగా ఉండేలా ఆయన తన శక్తిని వ్యాప్తి చేశారు. ఆ కాంతితో ప్రపంచం న్యాయాన్ని, సౌభాగ్యాన్ని అందుకుంది. శాశ్వత రక్షకుడు. అలా శివుడు పుట్టుకొచ్చారు. ఓ సృష్టికర్త, సంహారకుడు మరియు సమతుల్యాన్ని కాపాడే దైవం. శాశ్వత సమాధానానికి మరియు రక్షణకు శివుడు ఎప్పటికీ నిలిచే శక్తి.